ప్రవళిక బయట ఎండలు ఎక్కువ ఉన్నాయి, లంచ్కి ఇంటికి రాలేకపోతున్నాను, లంచ్ బాక్స్ కట్టు. ప్రవళిక వినిపించట్లేదు. సర్లే, లంచ్కి ఇంటికి వస్తాను. ట్యాంక్లో నీళ్ళు వేడిగా ఉంటాయి, బకెట్లో నీళ్ళు తిప్పి పెట్టు, కుండలో నీళ్లు పట్టి పెట్టు, రూమ్లో ఏసీ ఆన్ చేసి పెట్టు, ప్లేట్లో అన్నం పెట్టి పెట్టు, ఫైనల్గా ఒక గ్లాస్ మజ్జిగ చేసి పెట్టు ఫ్రిడ్జ్లో. ఏవండి, క్యారెర్ క్యారెర్ క్యారెర్. మమ్మీ, మన పక్కింట్లో నా ఫ్రెండ్ రాణి ఉంది కదా, దానికేమైంది? దున్న ముక్కల బానే ఉంది కదా. తనకి వాళ్ళ మమ్మీ కుక్క పిల్లనిచ్చిందంట. భలే క్యూట్ గా ఉంది. అది రోజంతా భలే ఆడుకుంటుంది, అసలు కరవదంట, చాలా మంచిదంట. మన ఇంట్లో కూడా అలాంటిది ఒక కుక్క పిల్ల ఉంటే ఎలా ఉంటుంది మమ్మీ? నేను మీ నాన్న నిన్ను చదివించడానికి ఎంత కష్టపడుతున్నామో తెలుసా? నీకు ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయో తెలుసా? వద్దు మమ్మీ, నాకే కుక్క పిల్ల వద్దు, నేను పోయి చదువుకుంటా. సువి, నీ సంతోషం కోసం దీంతో ఆడుకోపో. నా కర్మ. మమ్మీ, ఈసారన్నా డాడీ ఫ్రెండ్ ఇస్తానన్న పప్పి తెచ్చుకుందాం మమ్మీ, ప్లీజ్. మీ ఇద్దరికి సేవలు చేసి ఆఫీస్ లో చెప్పిన వర్క్ అంతా చేసరికే నా బాడీలో జ్యూస్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని తీసుకొస్తే ఎవరు చూసుకుంటారు? దాని బాతింగ్, క్లీనింగ్, ఫుడ్ నేను డాడీ చేస్తాం మమ్మీ. మీ పనులే మీరు చక్కగా చేసుకోలేరు, దానికి చేస్తారంట. అబ్బా ప్లీజ్ మమ్మీ, ఒప్పుకో ప్లీజ్. సరే, ఇంట్లో ఏదైనా డ్యామేజ్ అయినా, ఇల్లు నీట్ గా లేకపోయినా దాన్ని నెక్స్ట్ మండే దాని ఇంటికి పంపించేస్తా. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ. ఏమైందండి? పక్కా ప్రమోషన్ వస్తుందన్నారుగా, వచ్చినట్టేనా? వచ్చింది ప్రవళిక. అమ్మయ్యా, ప్రమోషన్ వస్తే ఇక నుండి మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అన్నారు కదండి. పోనీలేండి, ఆ భగవంతుడి దయ వల్ల ఇక నుండి మనకంతా బానే జరుగుతుంది. ఏమైందండి? ప్రమోషన్ వచ్చిందనే హ్యాపీనెస్ మీ మొహంలో కనిపించడమే లేదు. ప్రమోషన్ వచ్చింది కానీ ఇక్కడ కాదు, ముంబైకి ట్రాన్స్ఫర్. అవునా? మరి ఇప్పుడు ఎలా అండి? అదే ఏం అర్థం కావట్లేదు ప్రవళిక. అంత దూరం అయితే వద్దులేండి, ఇక్కడే ఉండండి. మిమ్మల్ని వదిలి నేను సువి ఉండలేం. కావాలంటే ఇంకా కష్టపడదాం. నేను మిషన్ తో పాటు ఇంకేదైనా నేర్చుకుంటా, మనం మేనేజ్ చేద్దాం. ఏమైంది ప్రవళిక అలా ఉన్నావు? ఈసారి కూడా ప్రమోషన్ నాకు కాకుండా నా కింద ఉన్న వాళ్ళకి ఇచ్చేసారండి. నేను లేకపోతే వర్కే కంప్లీట్ అవ్వదంటారు. గొడ్డు చాకరీ చేయించుకుంటారు, కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ప్రమోషన్ ఇచ్చుకుంటారండి. ఎన్నాళ్ళో ఈ పాలిటిక్స్ నాకు అర్థం కావట్లేదు. జాబ్ రిజైన్ చేసి రిలాక్స్ అవ్వు, నేను ఉన్నాగా మేనేజ్ చేస్తాను. ఎందుకులేండి, సడన్ గా మానేస్తే మనకున్న కమిట్మెంట్స్ కి, ఈఎంఐస్ కి కింద మీద పడాల్సి ఉంటుంది. ఏమున్నా నవ్వుతూ పోవాలంతే. మమ్మీ, 2 days లో ఇంకా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి. నన్ను నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చేస్తున్నారు. అందుకే రేపు మా స్కూల్ అంతా సెలబ్రేట్ చేసుకుందామని మా టీచర్ చెప్పారు. దానికోసం అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసి కేక్ కట్ చేసి ఫుల్ గా సెలబ్రేట్ చేస్తామన్నారు. మీరేమైనా 10th పాస్ అయ్యారా లేకపోతే IIT ఫినిష్ చేశారా సెలబ్రేట్ చేసుకోవడానికి? 3rd క్లాస్ కి సెలబ్రేషన్స్ ఏంటే? నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళడానికి ఏదో ఒక మోటివేషన్ ఉండాలి కదా మమ్మీ. మోటివేషన్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ బుక్స్ తీసుకొని ముందే చదువు, అంతేగాని ఇలాంటివి కాదు. అబ్బా, అందరు ఇస్తారు, నేను ఇవ్వకపోతే బాగోదు మమ్మీ. నా దగ్గర ఒక్క పైసా లేదు. పోయి మీ డాడీని అడుగు, ఇస్తే తీసుకో, లేకపోతే నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డే వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు తిని ఆ కేక్ ఏదో. మమ్మీ, సమ్మర్ హాలిడేస్ లో నెక్స్ట్ ఇయర్ సిలబస్ ముందే స్టార్ట్ చేస్తారంట. దానికి ముందుగానే బుక్స్ ఫీజ్ కట్టమని అంటున్నారు. హాలిడేస్ లో కూడా మిమ్మల్ని ప్రశాంతంగా వదలట్లేదా? సర్లే, మీ సార్తో నేను మాట్లాడి పే చేస్తా, నువ్వు వెళ్ళు. అన్నయ్య, రామా, బాగున్నావా? ఈవిడొచ్చిందేంటి? కొంచెం కష్టంగా ఉంది అన్నయ్య. బావకి అవేవో షూరిటీస్ అని పెడితే బిజినెస్ లో హెల్ప్ అవుతుందంట, కానీ ఎవరో హెల్ప్ చేయట్లేదు. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఇది లేవమ్మా, ఇదిగోరా. ఏంటండి మీరు? మనకెనక ఏముందని షూరిటీ సంతకాలు పెడుతున్నారు? మీ చెల్లి గురించి మీకు తెలిసిందే కదా. మనం కష్టంలో ఉన్నప్పుడు మనకు ఒక్కసారైనా సహాయం చేసిందా? ఇప్పుడు ఆస్తి అంతా పోయాక అన్నయ్య గుర్తొస్తే మీరేమో ముందు వెనక ఆలోచించకుండా సంతకాల మీద సంతకాలు పెట్టేశారు. అది కాదు ప్రవళిక. ఏది కాదండి? ఈ రోజుల్లో మంచితనంతో వెళ్తే మనకే ఎదురు దెబ్బలు, అది గుర్తు పెట్టుకోండి. ఎన్నిసార్లు అందరికి డబ్బులు ఇచ్చి మోసపోతారండి? ఏదో కష్టాల్లో ఉన్నారంటే ఉంటే ఏదో కొంచెం ఇవ్వాలి, అంతేగాని అడిగిన ప్రతి ఒక్కరికి అలా నిజమా కాదా అని తెలుసుకోకుండా ఇచ్చేస్తూ కూర్చుంటే వాళ్ళు బానే ఉంటారు, ఇక జీవితాంతం మనిద్దరం కట్టుకోవాలి ఈఎంఐలు. ఇది మీకు ఎప్పటికి అర్థమవుతుందో ఏంటో. సర్లేవే. ఏవండి, మీరు నాకు ఈ నెల ఇవ్వాల్సిన బాకీ 3,469 రూపాయలు. అంత లెక్క ఎలా వచ్చింది ప్రవళిక? ఇందుకొచ్చింది. ఎన్ని సామాన్లు కొన్నానో తెలుసా? వాటి కోసం ఎంత దూరం వెళ్ళానో తెలుసా? ఆటో ఖర్చులు, దారి ఖర్చులు ఎన్ని అయ్యాయో తెలుసా? అయినా సరే 1000 తేడా వస్తుంది. సర్లే తీసుకో. మరి నా కమిషన్? మర్చిపోయా. థ్యాంక్ యూ అండి. ఏంటి డాడీ, నేను అడిగితే 10 రూపీస్ కూడా ఇవ్వు, మమ్మీ అడిగితే ఎక్స్ట్రా వేసి మరీ ఇస్తావు. మీ అమ్మ తీసుకున్న 1 రూపీ అయినా సరే ఈ ఇంట్లో ఏదో ఒక వస్తువు కోసమే దాస్తుంది సువి. మన ఇంట్లో కొన్న ఏ వస్తువైనా సరే అది మీ అమ్మ దాచిన డబ్బుతో కొన్నవే. ఒకవేళ ఏది కొనకపోతే మొత్తం డబ్బులు పోగేసి అవసరమైన మొత్తం డబ్బులు నాకే ఇచ్చేస్తుంది.
ఏవండి, మీకు తెలియకుండా నేను కొన్ని సేవింగ్స్ చేశానండి, అలాగే FD కూడా చేశాను. ఆ అమౌంట్ తో ప్రెసెంట్ బిజినెస్ లో వచ్చిన లాస్ ని కవర్ చేసేయండి. నువ్వు జాబ్ చేస్తా అంటే వద్దాను, కానీ ఈ రోజు నీ వల్ల ఇంత పెద్ద సమస్య నుంచి బయటపడుతున్నాను. థ్యాంక్ యూ ప్రవళిక. భార్యాభర్త మధ్యలో థ్యాంక్స్ ఎందుకండి? నేను మీలో సగం, మీరు కష్టంలో ఉన్న సుఖంలో ఉన్న ప్రతి దాంట్లో పాలు పంచుకోవడం అది నా బాధ్యత. సువి, ఇంట్లో కాళ్ళు ఊపుతూ కూర్చోకూడదు. ఎందుకు మమ్మీ? అదంతే, చెప్పింది చెయ్యి. అలా గోర్లు కొరికి ఇంట్లో వేయొద్దని ఎన్నిసార్లు చెప్పా సువి? సువి, కూలర్ పైన డబ్బులు తీసుకురా. ఇదిగో మమ్మీ. ఏదైనా రైట్ హ్యాండ్ ఇవ్వమని ఎన్నిసార్లు చెప్పాలి సువి? ఏ హ్యాండ్ తో ఇస్తే ఏంటి మమ్మీ? 2 హ్యాండ్స్ ఒకటే కదా. చెప్పింది చెయ్యి. అదెందుకు ఇదెందుకు అని రాగాలు తీయకుండా. ఇలా చేయకు అలా చేయకు అంటారు కానీ ఎందుకో చెప్పరు. ఏంటో మమ్మీలు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పినా వెట్టోలు బెడ్ మీద వేయద్దంటే వినిపించుకోరు. స్నానం చేశాక గీజర్ ఆఫ్ చేయని ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? సారీరా, ఏదో కంగారులో మర్చిపోయాను. రోజు కొత్త ఏంటో మీకు కొత్త లాగా. పని అయ్యాక లైట్లు ఫ్యాన్లు కూడా ఆఫ్ చేయరు, ఛార్జింగ్ పెట్టాక తీసి స్విచ్ కూడా ఆఫ్ చేయరు. ఏంటో ఈయన కూడా రోజు రోజుకి పిల్లల్లాగా తయారవుతున్నారు. అక్క, మన సుబ్రహ్మణ్యం మామయ్య రెండో కొడుక్కి మన సుప్రియని ఇస్తున్నారంటే ఈ విషయం నీకు తెలిసిందా? అవును, విన్నాను. మా పెద్దమ్మాయికి కూడా ఒక మంచి సంబంధం కోసం చూస్తున్నాం. అవునా? సంబంధాలు చూడమని ఎవరికి చెప్పావు? మన మల్లేశ్వరి పిన్నికి చెప్పాను. ఆవిడ ఎంత మంది సంసారాలు నాశనం చేసినా మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్తారా ఏంటో? చూడక్క, అబ్బాయిని చూసినప్పుడు అటు 7 తరాలు చూడాలి. అబ్బాయి ఎలాంటి వాడు, వాళ్ళ కుటుంబం ఎలాంటిది, ఏమైనా అలవాట్లు ఉన్నాయని చూసుకోవాలిగా. నువ్వు ఆవిడ చేతిలో పెడితే ఆవిడ కమిషన్ కోసం మనుషుల గొంతులకు వస్తుంది. మరి ఏం చేద్దామే? నా దగ్గర ఒక ఐడియా ఉందక్క, అది చెప్తా. మనం ఇప్పుడు ఒక లిస్ట్ రెడీ చేసుకోవాలి. ఒక్కొక్క అబ్బాయిని చూసి మన పిల్లకి సెట్ అయ్యే టాప్ సంబంధం సెట్ చేద్దాం. ఆ పిన్ని, మన కవితకు సంబంధాలు చూస్తున్నారంటగా. ముందుగా దాని మనసులో ఎవరైనా ఉన్నారో లేదో తెలుసుకొని అప్పుడు చూడండి సంబంధాలు. లేదే, దాన్ని అడిగి ఓకే అంటేనే బయట సంబంధాలు చూస్తున్నాం. అలా అయితే పర్లేదు పిన్ని. అయినా ఈ రోజుల్లో మనమేం కింద మీద పడి వెతకాల్సిన అవసరం లేదు పిన్ని. మ్యాట్రిమోనీ సైట్ లో మన డీటెయిల్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళే మన రిక్వైర్మెంట్స్ ని బట్టి మ్యాచెస్ సెట్ చేస్తారు. దాంట్లో మనకి నచ్చింది అండ్ మన బిడ్డకు సరిపోయే చూసుకొని ఫిక్స్ చేసేయడం అంతే. ఏంటి సువి, మొహం అలా పెట్టుకుని ఉన్నావు? ఫ్రెండ్స్ అందరితో ఆడుకుంటుంటే ఒకటి నన్ను తోసేసాడు మమ్మీ. అవునా? పదవాడి సంగతి చెప్తా. ఏరా, నువ్వేనా మా పాపను దోసేసింది? నేను కాదంటే తానే నన్ను తోసేసింది. లేదు మమ్మీ, వాడే నన్ను తోసేసాడు. మర్యాదగా దీనికి సారీ చెప్పు, లేదంటే మీ అమ్మతో చెప్పి నీ కాళ్ళు విరగొట్టిస్తా. అమ్మకు చెప్పొద్దండి సారీ. అది అలారా దారికి పదవే. చూడు సువి, ఆడపిల్లలంటే పిల్లిలా కాదు పులిలా ఉండాలి. ఈ రోజు అంటే నేను వచ్చి మాట్లాడాను, రేపటి రోజున నీ పక్కన ఎవరు లేకపోతే అలా రోజంతా ఏడుస్తూ కూర్చుంటావా? మీకు అబ్బాయిలకి ఏం తేడా లేదు. వాళ్ళకి ఎంత బలం ఉంటుందో మీకు అంతే బలం ఉంటుంది. ఈసారి నుంచి ఎవరేమన్నా ఏం చేసినా ఏడవకుండా వాళ్ళ మీద నువ్వు తిరగబడేలా ఉండాలి. అది ఎక్కడైనా ఎప్పుడైనా సరే. ఓకే మమ్మీ. ఏంటి అలా డల్ గా కూర్చున్నావు? నా ఫ్రెండ్ నాతో మాట్లాడలేదు మమ్మీ. ఎందుకని? నువ్వేమైనా తప్పు చేసావా? లేదు, తనదే తప్పంతా. మరి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నాకున్న బెస్ట్ ఫ్రెండ్ అదొక్కతే, అది కూడా నన్ను చీట్ చేసింది. ఫ్రెండ్షిప్ లో అన్ని ఉంటాయి సువి. అలా లేకపోతే నీ గురించి నీ ఫ్రెండ్ కి, నీ ఫ్రెండ్ గురించి నీకి ఎలా తెలుస్తుంది చెప్పు? ఒకరి గురించి ఒకరికి అన్ని విషయాలు తెలిస్తేనే వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ పెరుగుతుంది. అప్పుడు ఎవరేం తప్పు చేసినా మనకు వాళ్ళ గురించి తెలుసు కాబట్టి ఫర్గివ్ చేయొచ్చు. అదే ఫ్రెండ్షిప్ అంటే. అలాగే మమ్మీ. మమ్మీ, ఎలా ఉన్నాను? నీకేంట్రా, నువ్వు బంగారం. నీకెవరూ పేరు పెట్టలేదు. నాకు ఆల్రెడీ నువ్వు డాడీ కలిపి ఎప్పుడో పేరు పెట్టేశారు కదా మమ్మీ. అంటే నీ అందంకి ఎవరు వంక పెట్టలేరని చెప్తున్నా. సర్లేదు విను, ఇప్పుడు మనం వెళ్లే ఊరు నీకు కొత్త. అక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన బంధువులు ఎవరైనా నేను పిలిస్తే గౌరవంగా వెళ్లి మాట్లాడు. అందరితో కలిసిమెలిసి ఉండు. తెలియని వారు ఎవరైనా ఏమిచ్చినా తీసుకోకుండా మా మమ్మీ తిడుతుందని చెప్పి అక్కడ నుంచి వచ్చేసాయి. ఈ బంగారు కమ్మలు జాగ్రత్తగా చూసుకుంటుండు, సరేనా? సరే మమ్మీ. చూడు శిక్ష, ఇప్పుడు మనం వెళ్లే ప్లేస్ లో నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అక్కడ నీకు అందరూ కొత్తగా అనిపిస్తారు. ఎవరు వచ్చి పలకరించినా వాళ్ళతో మంచిగా మాట్లాడు. ఎవరో ఏంటో తెలియకుండా ఎలా మాట్లాడాను మమ్మీ? నీకెవరో తెలియకపోతే నా ఫేస్ చూడు, నీకేమవుతారో చెప్తా. సింపుల్. కానీ నువ్వు అస్సలు అల్లరి చేయకూడదు. అందరూ సువిక్ష ఇస్ సైలెంట్ అండ్ వెరీ గుడ్ గర్ల్ అనాలి, ఓకేనా? నా పేరు నిలబెట్టాలి. ఓకే మమ్మీ. సువి, ఇక్కడ నువ్వే చిన్నప్పుడు చూడు ఎంత ముద్దుగా ఉన్నావో. ఇక్కడెవరు మమ్మీ? ఇది నా ఫోటోనే సువి, నా పెళ్లికి ముందు ఫోటో. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయావు మమ్మీ. డాడీ కూడా హీరోలాగా ఉన్నాడు. ఇడంతా మీ పిన్నిలు బాబాయిలు, ఇడ పెద్దనాన్న. నీకు తెలిసేడు శాంతి పెద్దమ్మ. వీళ్ళెవరు మమ్మీ? ఎప్పుడు చూడలేదు. వాళ్ళకి మనకేం సంబంధం లేదు. నువ్వు వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన పనేం లేదు. వీళ్ళంతా ఎవరు మమ్మీ? ఎవరేంటే, వీళ్ళంతా మన చుట్టాలు. వీడు మీ మామయ్య, ఈవిడ మీ పిన్ని, ఇగో ఈడ మీ పెద్దమ్మ. వీళ్ళంతా నీకు అన్నదమ్ముళ్ళు. మరి వీళ్ళందరినీ మనం ఎప్పుడూ ఎందుకు కలవలేదు మమ్మీ? ఈ జాబ్ల వల్ల మనం ఎవరింటికి వెళ్ళడం కుదరట్లేదు. మనం రావట్లేదని వాళ్ళ కోపంతో మన ఇంటికి రావడం మానేశారు. కానీ ఏదైనా మన ఇంట్లో పెళ్లి జరిగితే అందరు ఖచ్చితంగా వస్తారు. అయితే ఈసారి అట్లాంటి పెళ్లికి మనం తప్పకుండా వెళ్దాం మమ్మీ, ప్లీజ్. సరే వెళ్దాం.